నిమిషాలు దేవుడి వాక్యం మనం ధ్యానం చేసుకుంటాము. చివరిలో మనం ముగించుకుంటాం. మరింత వేగంగా రండి. చాలా వరకు బాగా వస్తూ ఉన్నారు. మిమ్మల్ని అభినందిస్తున్నాను. సేవింగ్ కోసం ప్రార్థన చేయండి. చాలా రోజులు ప్రార్థన తర్వాత వారు చక్కగా మరి మాట్లాడుకుంటున్నారు, కలుసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. తన ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి. కాకినాడలో సెల్వీను, హైదరాబాద్లో తన భార్య ఉన్నారు. వారి యొక్క కలయిక చాలా రోజుల తర్వాత ప్రార్థన వల్ల జరుగుతూ ఉంది. దేవుడు చక్కగా వారి గదిలో సమాధానాన్ని ఏర్పాటు చేయాలి. ప్రార్థన చేయండి. దేవుడి వాక్యంలో హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో కొన్ని మాటలు తెచ్చేస్తారు. అంటే ఎవరన్నా బిగ్గరగా హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 24, 25, 26 వచ్చిన కలిసి ఉంటాయి తెలుగులో. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగం అనుభవించిన కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించిన మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలంగా కలుగుబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. చాలా ప్రేమగల తండ్రి, మంచి తండ్రి, నీ నామానికి వందనాలు. మాతో మాట్లాడుతూ మన దేవుడికి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఫైనల్ ఛాలెంజ్ లో మమ్మల్ని మీరు సంధించి ఈ శ్రమ నుంచి మమ్మల్ని పంపించండి, దీవించండి. ఈ వాక్యం చదువుకున్నాం, దాని నుంచి మాతో మాట్లాడండి. వాక్యం నీది, ప్రజలు నీవారు, సేవకుడు నీవాడు, మీరే అనుగ్రహించమని యేసు ప్రభు నామంలో అర్పణలు అర్పిస్తూ కోరుతున్నాము స్వామి. ఆమేన్. ప్రియులారా, మోషే యొక్క జీవితాన్ని మనం చూస్తున్నాం. మోషే ఈ భూమి మీద 120 సంవత్సరాలు బ్రతికాడు. ఈ 120 సంవత్సరాన్ని చక్కగా విభజన చేసిన వాడు స్టెఫను అని అపోస్తలుల కార్యాల గ్రంథంలో 7వ అధ్యాయంలో స్టెఫను చేసిన ప్రసంగాన్ని చూస్తూ 40 ఏళ్ళకి ఆయన జీవితంలో జరిగినటువంటి సంభవాలు నేర్చుకొని మనం కూడా అలవర్చుకోవాల్సినటువంటి విషయాలు, తెలుసుకోవాల్సిన విషయాలు, ముఖ్యంగా అప్లై చేసుకోవాల్సినటువంటి విషయాలు అప్లై చేసుకోవడానికి మనం ఇష్టపడుతూ ఉన్నాం. పిల్లల బైబిల్లో ఏం జరిగినా కూడా ఇప్పుడు విషయాలు మర్చిపోకండి. మీరు బైబిల్ ఎందుకు రాయబడిందో, ఎందుకు ఇవ్వబడిందో, దేవుడు మన చేతిలో ఎందుకు పెట్టాడో బైబిలే తెలియజేస్తా ఉంది. సెల్ఫ్ డిక్లరేషన్ అన్నట్టుగా. ఏంటది అని అంటే, నెంబర్ 1, బైబిల్ మనకి బుద్ధి చెప్పడం కోసం అది రాయబడింది, అది సంక్షిప్తపరచబడింది. అది మనకు దేవుని యొక్క వాక్యంలో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు ఉత్తరం రాస్తూ 11వ అధ్యాయంలో తెలియజేశాడు, 10వ అధ్యాయంలో తెలియజేశాడు. మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఈ మాటలు మనం చదువుతాం. మనకు బుద్ధి కలగడం కోసం, యుగాంతమంతంలో మనకు బుద్ధి కలగడం కోసం బైబిల్ రాయబడింది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అని అంటే, అక్కడే ఉంది కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయంలోనే మనం చదువుకుంటాం. అది ఏంటంటే, ఈ యుగాంతమంతున్నటువంటి మనకి దృష్టాంతములుగా జరిగినటువంటి సంఘటనలు బుద్ధి కలగడం కొరకు దృష్టాంతాలు అంటే ఎగ్జాంపుల్స్ మనకి దృష్టాంతాలుగా బైబిల్ రాయబడింది. బుద్ధి కొరకు బైబిల్ రాయబడి మనకి ఇవ్వబడింది. అలాగే దృష్టాంతముల కొరకు మనకి బైబిల్ రాయబడింది. మంచి ఎగ్జాంపుల్ అయితే మంచి ఎగ్జాంపుల్ తీసుకుంటాం. బ్యాడ్ ఎగ్జాంపుల్ ఉందనుకోండి, బ్యాడ్ ఎగ్జాంపుల్ అది మనం తీసుకోకుండా ఉండాలి. మంచి ఉదాహరణ ఉందనుకోండి, మనం ఫాలో అవ్వాలి, వాళ్ళు మనం వెంబడించాలి, పాటించాలి. అదే బ్యాడ్ ఎగ్జాంపుల్ ఉందనుకోండి, అది కూడా రాయబడింది. అలా చేయకూడదని రాయబడింది. అందుకోసం కూడా బైబిల్ రాయబడింది. ఎందుకు? బైబిల్ ఆత్మదేవుని చేత 1600 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో 40 మందికి పైగా వ్యక్తుల్ని ప్రేరేపించి ఆయన రాయించి పెట్టాడు. 2 కారణాలు ఒకే చోట చూస్తాం. అలాగే రామపత్రిక దగ్గరికి వెళ్తే అక్కడ ఒక విషయం కనబడుతుంది. అది ఏంటి అంటే, మనకు బైబిల్ బోధ కలుగు నిమిత్తం రాయబడింది. బోధ పొందుకోవాలి. బోధ అని అన్నప్పుడు ఆ బోధ దేనికి అంటే, మన ఓర్పు, నేర్పు, అన్ని ఆదరణ అవన్నీ పొందుకోవడం కోసం ఇవ్వబడింది. బోధ అంటే డాక్టరీన్, సిద్ధాంతం. ఇందాక సిద్ధాంతం చెప్పుకున్నాం కదా, నీతిమంతులగుట అనేటువంటి ఒక సిద్ధాంతం అనేది అతని బంధంలోనే వారు పూజిస్తున్నప్పుడే ఆ ప్రస్తావన కీర్తనలో తీసుకొని వచ్చారు అని మనం 68వ కీర్తనలో కూడా ఆ ప్రస్తావన చూసాం. అలాగే సిద్ధాంతం దేనికేనంటే, ఏ వాక్య సత్యం అయితే మనకి బాగా సిద్ధాంతంగా మనసులో ఉంటుందో, నమ్ముతామో, అదే మన యొక్క మనుగడలో, మన జీవితంలో ఉంటుందన్నమాట. డాక్టరీన్, వాట్ వి బిలీవ్ డిటర్మైన్స్ అది డాక్టరీన్ అన్నమాట. హౌ వి బిహేవ్, మన యొక్క బిహేవియరల్ ప్యాటర్న్ ని డాక్టర్నల్ పార్ట్ అనేది ప్రభావితం చేస్తుంది. మన నడవడికలకు మన నమ్మిక కారణం. ఏమి నమ్ముతామో అదే అవుతామన్నమాట. ఏ వాక్య విషయాలైతే బాగా నమ్మి నేర్చుకుంటామో అదే మన జీవితంలోకి అలవరుచుకుంటాము,
పాటిస్తామో ప్రాక్టికల్ లైఫ్ లో తీసుకొస్తాం. డాక్టర్నల్ ఇష్యూస్ ని ప్రాక్టికల్ లైఫ్ లో తెచ్చుకుంటాము. ఈ బైబిల్లో ఉన్న విషయం. ఇప్పుడు మోషే దగ్గర మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి అని అంటే ఒక మంచి పాఠం ఉంటే ఆ పాఠాన్ని జస్ట్ నేను మీ ముందు అలా ప్రస్తావన చేయాలి, ఎక్కువ సమయం లేదు కనుక. అదేంటంటే చూడండి, ద్వితీయోపదేశకాండంలో 4వ అధ్యాయంలో 35వ వచనం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 35వ వచనం. అయితే చదవండి. యెహోవా దేవుడనియు ఆయన తప్ప మరొకడు లేడనియు నీవు తెలుసుకున్నట్టు అది నీకు చెప్పబడిన. చాలు, చూసారా? యెహోవా తప్ప మరో దేవుడు లేడని నువ్వు తెలుసుకునేటట్టుగా అన్ని నీకు చెప్పబడ్డాయి అనేటువంటి మాటను బట్టి మొదటి 40 ఏళ్ళు ఈ మోషే జీవితంలో ఎలాగ జరిగినాయో అంతో ఎంతో మనకు తెలుసు. ఆ అపొస్తలుల కార్యగ్రంథంలో 7వ అధ్యాయం 7వ వచనం చూస్తే అతడు దివ్య సంతుడై ఉన్నాడు. నిర్గమాకాండం 1వ అధ్యాయం 22వ వచనం చూస్తే అప్పుడేమో ఫరో మరణ శాసనం చేశాడు, ఆ పిల్లల్ని చంపేటువంటి పరిస్థితి. అదే టైంలో హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 11వ అధ్యాయం 23లో చెబుతాం, తల్లిదండ్రులు చాలా విశ్వాసం ఉంచారు. ఇదో చెప్పుకున్నాం మనం. తల్లిదండ్రులు ఎవరు? అమ్రాము, యోకెబెదులు. ఈమెకి ఈ స్త్రీకి యోకెబెదుకి మోషే యొక్క తల్లికి మోషే పుట్టడంలో ఆ పుల్లు పోసినటువంటి మంత్రస్థానులు ఇరువురిని చూస్తాం. షిఫ్రా బుయ్యాలు కూడా దేవుని యొక్క భయభక్తులు కలిగినటువంటి వారు. తల్లిదండ్రులు అమ్రాము, యోకెబెదులు దేవుని యొక్క భయభక్తులు కలిగిన వారు. షిఫ్రా బుయ్యలు దేవుని యొక్క భయభక్తులు కలిగినటువంటి వారు. ఫరో ఏమో మరణశాసనం విధించాడు, కానీ దివ్యసుందరుడిగా దేవుడు తనను పుట్టించింది. వాళ్ళందరి యొక్క భయభక్తులతో కాపాడబడడం, పుల్లు పోయబడడం, అలాగే మరి తల్లిదండ్రుల చేత తప్పబడడం, అలాగే అక్క మిరియాము చేత పర్యవేక్షణ చేయబడి మరి నదిలో పారవేసేటువంటి సమయంలో మరి చక్కగా బతికి బట్ట కట్టి ఒడ్డుకొచ్చి ఫరో యొక్క ప్యాలెస్ కి వెళ్ళడానికి, ఇవన్నీ కూడా జరగడానికి గల ఆ కారణం, ఆ తర్ఫీదు దాని వెనకాల మనం చూస్తాం. ఆ తీరు మనం చూస్తాం. ఆయన పుట్టి పెరిగినటువంటి ఆ యొక్క తరుణం మనం చూస్తా ఉన్నాం. ఆ సమయంలో వెంటనే కాన్సన్ట్రేట్ చేయండి దయచేసి, ఎక్కువసేపు నేను మాట్లాడను. అలాంటి టైంలో దేవుడు ఆయనకు ఒక మంచి ట్రైనింగ్ ఇప్పించినట్టుగా చూస్తాం. ఈ 40 ఏళ్ల ట్రైనింగ్. ఆ 40 ఏళ్ల ట్రైనింగ్ ఎలాగెలాగుంది అని అంటే 3 రకాలుగా మనం మాట్లాడుకోవచ్చు. ఒకటేమో తల్లిదండ్రులు ఇలాగా మరి భయభక్తులు కలిగినటువంటి వాళ్ళే ఉండడం, అక్కడ షిఫ్రా బుయ్యాలు కూడా భయభక్తులు కలిగినటువంటి వాళ్ళే. పుల్లు పోసేటప్పుడు అప్పుడే వారు భయభక్తులు కలిగిన వారు కనుక చంపకుండా మన పిల్లల్ని చంపామని ఫరో శాసనం విధించినా కూడా చంపకుండా ఉండలేదు. షిఫ్రా బుయ్యాల సంగతి మోషేకి తెలియదు. కానీ ఒక 3 నెలలు ఎవరికి కనబడకుండా తల్లి తెచ్చేటువంటి సమయంలో ఎంత ప్రార్థన చేసిందో, ఆ తర్వాత పెరుగుతున్నప్పుడు మళ్ళీ ఆ ఫరో ప్యాలెస్ కి వెళ్ళి మరి పాలు పెట్టి పెంచడానికి ఎవరినైనా దారిని తీసుకుపోతున్నా అని ఫరో కుమార్తెకి మిరియాం అనగా మోషే అక్కే అడగడం, తన బిడ్డనే తాను సాకటం అనేది జరిగింది. అలాగా పెద్దవాడయ్యేటువంటి ఆ యొక్క సమయంలో మళ్ళీ ఈ ప్యాలెస్ లో ఫరో యొక్క కోటలో మోషే పెరగడం మనం చూస్తాం. ఆ సమయంలో ఇటు తల్లిదండ్రులు పెంచి పంపించేటువంటి సమయంలో దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసం. మీరు హెబ్రీ గ్రంథకర్త చెప్తున్నటువంటి విషయాలు ఏంటంటే, హేబేలు మొదలుకొని ఇదిగో మోషే తల్లిదండ్రుల దాకా ఇంకా చాలా మంది వచ్చి చెప్తారంటే విశ్వాసం బట్టి వాళ్ళు ఎలాగా జీవించారు, తమ విశ్వాసాన్ని ఎట్లాగా వాడారు అని చూస్తాం. విశ్వాసం అంటే ఏంటో 1వ వచనం నుండి మనము హెబ్రీ గ్రంథంలో 3వ వచనం దాకా చూస్తాము. కానీ 4వ వచనం నుండి విశ్వాసాన్ని ఎలాగో వాడారో, హౌ దే డెమాన్స్ట్రేటెడ్ దేర్ ఫెయిత్, డెఫినిషన్ ఆఫ్ ఫెయిత్ 1 to 3rd verse వరకు చూస్తాము. 4th నుండి ఆ చాప్టర్ చివరి దాకా చూసేది ఏంటంటే విశ్వాసులు లేదా భక్తులు ఎట్లాగా తమ విశ్వాసాన్ని వాడారు. నీకున్న విశ్వాసం, నాకున్న విశ్వాసం మనం ఎలా ఉపయోగిస్తున్నాం, ఎలాగ వాడుతున్నాం, ఎలా డెమాన్స్ట్రేట్ చేస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. నువ్వు నీ విశ్వాసాన్ని ఒకలాగా వాడచ్చు, నేను నా విశ్వాసాన్ని ఒకలాగా వాడచ్చు, మొత్తానికి ఉపయోగించాను. నాకు ఒక విషయం నా మనసులోకి వస్తా ఉంటే ఏంటంటే, విశ్వాసులు అయ్యారు ఎవరు అంటే యేసు ప్రభువారి యొక్క కాలంలో శిష్యులైనటువంటి వారు విశ్వాసులు అయ్యి ప్రభుతో పాటు ప్రయాణం చేస్తుంటే తుఫాన్ వచ్చింది. తుఫాన్ వచ్చేటప్పుడు మనకు ఆ సన్నివేశం తెలుసు. ప్రభు యేసయ్య చాలా అలసిపోయి పడవ ఆమరమున ఆయన నిద్రిస్తూ ఉన్నాడు. లేపారు. లేపిన తర్వాత ప్రభు యేసయ్య గాలిని గద్దించాడు, ఆ తుఫాన్ని గద్దించాడు. నిమ్మడమైన వాతావరణం ఏర్పడింది. అని వాళ్ళని కూడా గద్దిస్తూ ఒక మాట అడిగాడు గట్టిగా, వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? మీ విశ్వాసం ఎక్కడ?
మీ విశ్వాసం వాడలేదేంటి? ఎప్పుడు విశ్వాసం వాడాలో అప్పుడు వాడకుండా మేము విశ్వాసం అనుకుంటే అయిపోయిందా? విశ్వాసాన్ని వాడే సమయంలో విశ్వాసం వాడాలి. మనల్ని కంగారు పెట్టేటువంటి ప్రతి సన్నివేశంలోనికి విశ్వాసాన్ని ప్రవేశపెట్టాలి. మనం ఎప్పుడు విశ్వాసం వాడాలో అప్పుడు వాడవలసినటువంటి వాళ్ళమై ఉన్నామని ఇప్పుడు ఒక పాఠాన్ని నేర్చుకుంటాం. స్పిరిచువల్ గా ట్రైనింగ్ అయ్యాడని తల్లిదండ్రులు తమ పిల్లలకి స్పిరిచువల్ ట్రైనింగ్ ఇవ్వాలి. పేరెంటల్ ప్రిస్ట్హుడ్ అనేది చాలా ప్రాముఖ్యం. యోగుల గురించి జ్ఞాపకం చేసుకుంటాం. కొంచెం తెల్లవారు లేచేవాడు, తన కాలకృత్యాలు పెంచుకునేవాడు. ఆ తర్వాత 10 మంది పిల్లల కోసం ప్రతిరోజు కూడా ఆ 10 మంది పిల్లల కోసం కూడా 7 కొడుకులు 3 కూతుర్లు ఆ 10 మంది కోసం కూడా దేవుని దూషించే పరిస్థితి రాకుండా ప్రతిరోజు కూడా వారి కోసం ప్రార్థన చేసేవాడు. కాబట్టి వేకున లేచి తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ప్రార్థన చేయటం అనేది, ప్రభు దగ్గర ఎత్తి పట్టడం అనేది దాన్ని పేరెంటల్ ప్రిస్ట్హుడ్ అంటాం. సండే స్కూల్ కి పంపి పిల్లల్ని యాజకుల చేతిలో, సండే స్కూల్ టీచర్ల యొక్క చేతిలో పెట్టడం ఆ స్పిరిచువల్ ట్రైనింగ్ కొరకు, స్పిరిచువల్ ఎడ్యుకేషన్ కోసం, ఆత్మీయ పాఠాల కొరకు, ఆత్మీయ పద్ధతుల కొరకు ఆత్మీయంగా మారాలి. వాడు పిల్లలు ఎప్పుడైనా బాగా చదువుకుంటే వాళ్ళు స్మార్ట్ అవుతారు, కానీ దేవుని గురించి చదువుకోకపోతే, నేర్చుకోకపోతే వాళ్ళు గుడ్ పీపుల్ అవ్వలేదు. ఎడ్యుకేషన్ మేక్స్ అస్ లేదా మేక్స్ పీపుల్ స్మార్ట్, బట్ ఓన్లీ గాడ్ కెన్ మేక్స్ అస్ గుడ్. దేవుడే మంచిగా మనసు. బాగా చదువుకున్న వాళ్ళందరూ మంచిగా కాదు. మంచి ఉద్యోగాల్లో సెట్ అయిన వాళ్ళు మంచులు, నీతిమంతులు, పవిత్రులు కాదు. కాబట్టి దేవుడు నేర్పించారు. మన పిల్లలకి ఇవ్వాల్సినటువంటి మంచి పదార్థం అదే. అందుకు అంత ఎంఫసైజ్ అమరావతి ఎకిబెదల ద్వారానే చేస్తాం. స్పిరిచువల్ ట్రైనింగ్ తీసుకున్నాడు. మరొక మాట చెప్పాలి నేను మీకు. నిర్గమాకాండం 2వ అధ్యాయం 10వ వచనం చదువుతారా? నిర్గమాకాండం 2వ అధ్యాయం 10వ వచనం. నిర్గమాకాండం 2వ అధ్యాయం 10వ వచనం. మహా అయితే మరొక వచనమే నేను మీకు చదివిస్తానంటే. పెద్దవాడైన తర్వాత చాలు చాలు ఎలా ఉంది చూడండి. ఇప్పుడు చూడండి, ఆలోచన చేయండి. స్పిరిచువల్ గా ట్రైనింగ్ అయ్యాడు మోషే, నెంబర్ 1. అయితే ఇక్కడ ఒక ట్రైనింగ్ కనిపిస్తా ఉంది. వాళ్ళ అమ్మ నుంచి దేవుని మీద విశ్వాసం ఉంచాలి. ఆయన దేవుని మీద అమరావతి మీద చెప్తున్న పాఠాలు చూడండి. కొడుక్కి దేవుని మీద విశ్వాసం ఉంచాలి. ఆయన దేవుడు అంటే భయం అన్న మాకు అని ఫెయిత్ ఇన్ గాడ్ అండ్ ఫియర్ ఆఫ్ గాడ్ పిల్లలకి నేర్పించారు. దేవునికి భయపడటం, అట్లాగే ఇదిగో ఆ దేవుని యొక్క విశ్వాసం ఉంచడం. దేవుని భయపడడం అంటే గౌరవించడం. దేవుని యొక్క విశ్వాసం ఉంచడం అంటే దేవుడు ఉన్నాడని, ప్రార్థన వింటాడని ఆయన నమ్మేటట్టుగా పిల్లలు చేయడం, స్పిరిచువల్ ట్రైనింగ్ నేర్చుకోవడం. తర్వాత ఈ తల్లిదండ్రుల దగ్గర నుంచి ఒక పాట నేర్చుకుంటారు. చాలా అద్భుతమైన పాఠం అక్కడ కనబడుతుందని 2వ అధ్యాయంలో నిర్గమాకాండంలో 10వ వచనంలో బాబుని 3 నెలలు అమరావతి ఎకిబెదలు దాచారు. మరో ఏమో హెబ్రీల యొక్క పిల్లలు కూడా మగ పిల్లలు బతికి పట్టకడానికి వీల్లేదు అంటున్నాడు. ఆ సమయంలో దాచిపెట్టారు. దేవుడు నీ యందు విశ్వాసం ఉంచిన కారణం చేత, జాగ్రత్తగా దేవునికి భయపడిన కారణం చేత ఇక దాచలేని పరిస్థితుల్లో దేవుని మీద విశ్వాసం ఉంచి జమ్ము పెట్టి తయారు చేసి దానికి నీళ్లు పోసి దానికి కన్నాలు పెట్టి గాలి వచ్చేటట్టుగా, నీళ్లు వెళ్ళకుండానట్లుగా, పక్షులు వచ్చి దాన్ని ఆ బిడ్డని మరి చంపకూడనట్లుగా, ఎత్తుకుపోకూడనట్లుగా ఏర్పాటు చేసి ఆ ఆడపిల్లని అమ్మ మరి తమ్ముడు వదిలిపెట్టాల్సిన పరిస్థితి, ఎక్కడ చుట్టుకుపోతాడో, ఎవరు తీసుకుంటారో కాస్త మాట నుండి చూడు అని తల్లి చెప్పినప్పుడు అక్క మాట నుండి చూసింది. ఆ బిడ్డ అలా వెళ్ళిపోయాడు. మరో కుమార్తె తన చిరకతులతో వచ్చి స్నానం చేయడానికని వస్తున్న తరుణంలో ఆ బట్ట చూసి బిడ్డను బయటికి తీసుకొచ్చి పెంచుకోవడం ప్రారంభించింది. ఇప్పుడు పాలు పెట్టాలి కదా, దేవుని ఏర్పాటు చూడండి ఎలా ఉందో. ఆ సమయంలో ఈ మిరియామే ఏముంది అని అంటే మరో కుమార్తెతో దాదిని తీసుకొచ్చి పాలు పెట్టి పెంచేటట్టుగా చేస్తానంటే మళ్ళీ తల్లి దగ్గరికి దేవుని విశ్వాసం వచ్చిన కారణం చేత, దేవునికి భయపడిన కారణం చేత బిడ్డను నీటిలో వదిలేసి చూసుకోవా, నిన్నే నమ్మాను కదా, నువ్వు ఏదో కాపాడాలి కదా, ఇక నేను చూసుకోలేకపోతున్నాను, 3 నెలలు ఎలాగో చూసాను అని వదిలిపెట్టేస్తే దేవుడు అంతా ఆ విశ్వాసాన్ని చూశాడు. దేవుడు ఎంతగా ఆ భయాన్ని ఆమె దగ్గర ఉన్నటువంటి అతగాడి దగ్గర ఉన్నటువంటి భయభక్తులు చూశారు. ప్రభు చూసి మళ్ళా ఆమె దగ్గరికి ఆమె బిడ్డలు తీసుకొచ్చారు. దేవుడు నమ్మిన బిడ్డలు చేస్తే
ఆ బిడ్డ మళ్ళీ తన దగ్గరికి రావడం. ఇప్పుడు చూడండి, తన బిడ్డ ఇంట్లో కొట్టుకుపోయి మళ్ళీ తన దగ్గరికి రావడం ఎంత ఆశ్చర్యం. తన దగ్గరకు వచ్చిన తర్వాత మరి ఎవరి కోసం పెంచాలి? తల్లే దాది అయిపోయింది. ఇప్పుడు పాలు విడిచిపెట్టేటువంటి సమయంలో పెద్దవాడైన తర్వాత ఏం చేయాలి? నా కొడుకు నేను వదలను అని అనలేదు. నాయన ఒక నీతురా, నేను తల్లినే కానీ దాదిని అయ్యాను, కానీ ఫరో కుమార్తెకి నేను పాలు విడిచిన తర్వాత ఇచ్చేస్తానని చెప్పాను అని ఆ బిడ్డను తీసుకెళ్ళిపోతే ఈ విషయాలన్నీ ఎదిగినటువంటి వాడు మా అమ్మ ఎంత, మా అమ్మ ఎంత నైతికంగా నన్ను పెంచింది, మా అమ్మ ఏంటి కనతల్లి ఉండి కూడా వదిలిపెట్టేసింది ఏంటి, పోరాడాలి కదా అని అనుకోలేదు మోషే. నైతికంగా నిలబడేటట్టుగా నైతిక పాఠాలు నేర్పించింది, ఆత్మీయ పాఠాలు నేర్పించారు అమరావతి బిడ్డలు. ఇదిగో మరి నైతిక పాఠాలు కూడా నేర్పించింది. నీతికి నిలబడేటట్టుగా పెంచడం అనేది ఒక గొప్ప సవాలుగా ఉంది. ఇది ఆయన అందుకే స్పిరిచువల్ పర్సన్ అయ్యాడు మోషే. తర్వాత ఆయన మోరల్ పర్సన్ అయ్యాడు అన్నమాట నైతికంగా. తర్వాత మరో మంచి విషయం అపోస్తల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం 22వ వచనం చదువుతారా? అపోస్తల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం 22వ వచనం కొంచెం ఇలా ఆలస్యమైంది. 7:22 అపోస్తల కార్యాలు 7:22 అపోస్తల కార్యాలు ఆ సకల విద్యలను అభ్యసించి ఆ మాటలు ఎందును ఆ కార్యములు ఎందును చాలా ఇక్కడ ఏంటిది అని అంటే విద్యా సంబంధంగా అన్నమాట. చాలా ఎక్కడికి వెళ్ళిందో చూడండి విద్యా సంబంధం. ఫస్ట్ ఏంటి? స్పిరిచువల్ లెసన్స్ ఇచ్చారు పేరెంట్స్, అలా ట్రైనింగ్ అయ్యాడు. ఆత్మీయ పాఠాలు మోసే నేర్చుకున్నాడు, నైతిక పాఠాలు మోసే నేర్చుకున్నాడు. చివరికి ఇగో ఎడ్యుకేషన్, సెక్యులర్ ఎడ్యుకేషన్. ఫస్ట్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్, లాస్ట్ సెక్యులర్ ఎడ్యుకేషన్. కానీ లాస్ట్ ఫస్ట్ అయిపోతుంది మనకి, చదివేలా ఏదో అయిపోవాలా. ఈ సెక్యులర్ ఎడ్యుకేషన్ కి ఇచ్చే ప్రయారిటీ ఈరోజు క్రిస్టియన్డమ్ లో స్పిరిచువల్లీ వాళ్ళు ఎక్విప్ అవ్వాలి, మోరల్లీ వాళ్ళు ఎక్విప్ అవ్వాలి, మోరల్ స్టాండర్డ్స్ వారు పాటించాలి, స్పిరిచువల్ స్టాండర్డ్స్ వారు పాటించాలి. మా పిల్లలు అలాగా ఎడ్యుకేట్ అవ్వాలి అని క్రిస్టియన్ పేరెంట్స్ పిల్లల్ని పెంచవలసిన వాళ్ళని ఛాలెంజ్ కదా ఇది. ఆ తర్వాత కదా హెలియోపోలిస్ అనేటువంటి ఆ విశ్వవిద్యాలయంలో, అది ఐగుప్తులో ఉంటుంది, కైరో అనేటువంటి ప్లేస్ లో టాపర్ అయ్యాడు. ఈజిప్ట్ హెలియోపోలిస్ అనేటువంటి యూనివర్సిటీలో అతగాడు టాపర్ అయ్యాడు. ఇలాగ ట్రైనింగ్ అయిన కారణం చెప్పారు. ఇప్పుడు చూడండి ఆ విషయాలను గమనించండి. ప్రార్థన చేసుకుని ముగించేసుకుందాం. ఎంతగా ట్రైనింగ్ అయిన వాడు స్పిరిచువల్లీ, మోరల్లీ, ఎడ్యుకేషనల్లీ ఎక్విప్ అయినటువంటి మోషే పిల్లరా పెద్దవాడైనప్పుడు అనేటువంటి మాట. పెద్దవాడైనప్పుడు తన తల్లి పాలు ఇచ్చిన సమయంలో మరలా ఫరో కుమార్తె అప్పగించేసింది. అయితే మోషే పెద్దవాడైనప్పుడు అని 11వ అధ్యాయంలో ప్రశాంతి ఇప్పుడే చదివింది. పెద్దవాడైన తర్వాత అతను ఎలా నిలబడ్డాడో తెలుసా? ఎడ్యుకేషన్ అంతా తీసుకున్నటువంటి వాడు, ఈ 3 areas లో ఎక్విప్ అయినటువంటి వాడు, స్పిరిచువల్లీ, మోరల్లీ, ఎడ్యుకేషనల్లీ బాగా ట్రైనింగ్ అయినటువంటి వాడు, టీచింగ్ అండ్ ట్రైనింగ్ పొందుకున్నటువంటి వాడు. ఎలాంటి కమిట్మెంట్కి వచ్చాడు అని అంటే ప్రెస్టేజ్ ని కాదనుకున్నాడు. మరో కుమార్తె యొక్క కుమార్తె అనిపించుకోలేదు. ప్లెజర్స్ ని కాదనుకున్నాడు. ఏంటి ఆ ప్లెజర్స్? ప్రెస్టేజ్ ని రిజెక్ట్ చేశాడు. ప్లెజర్స్ ఏంటి? అల్పకాలం, పాప భోగం వద్దు నాకు అని నిలబడ్డాడు. చాలా భయంకరంగా ఉన్నాయి. వాడు చేతుల్లో పెడుతున్నటువంటి మొబైల్ ఎంత అపవిత్రతతో నిండిపోతుందో తెలుసా? స్కూల్కి వెళ్తున్నటువంటి వాళ్ళు హై స్కూల్ లెవెల్లో కూడా ఆపోజిట్ సెక్స్ తో విపరీతమైన ఇంటిమేట్ రిలేషన్స్ మెయింటైన్ చేసి ఏం మాట్లాడుతున్నారో పక్కన వెళ్ళిపోయినా కూడా మనం కనపడినట్టుగా వాళ్ళు ఆ ఇంట్రాక్షన్ కి గురవుతాం. కాలేజెస్ లో చూస్తాం. హై స్కూల్ లెవెల్లోనే మరి ఎలాగా? కాలేజ్కి వెళ్తామా, స్కూల్కి వెళ్తామా, ఉద్యోగం మానేస్తామా, వాళ్ళ పక్కన ఉంటామా, వాళ్ళ ఫ్రెండ్స్ తో మనం ఉండగలమా? ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం చేస్తున్నారు, ఏంటి వాళ్ళ యొక్క కమిట్మెంట్స్, ఏంటి వాళ్ళ డిజైర్స్, ఏంటి వాళ్ళ యొక్క స్టాండ్. బాగా ట్రైనింగ్ అయితే ఇగో ప్రెషర్స్, అల్పకాలం, పాపం, భోగం వస్తుంటున్నాం. మరో కుమార్తె యొక్క కుమార్తె అంటేనని కాదు, దేవుని ప్రజలతో ఉండాలి. చర్చ్ పీపుల్ అంటే ఇంట్రెస్ట్ చూపించాలి, బిలీవర్స్ అంటే ఇంట్రెస్ట్ చూపించాలి, ఫెలోషిప్ బిలీవర్స్ తో చేయాలి. మన పిల్లలు ఫ్రెండ్షిప్ అన్బిలీవర్స్ తో చేయాలి. లోకంలో ఉన్న వాళ్ళందరూ బిలీవర్స్ కాదు. అలాగా వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ మారాలి అంటే మంచి టీచింగ్ ట్రైనింగ్ ఇవ్వాలి.
పేరెంట్స్ ఆర్ టీచర్స్ అండ్ ట్రైనర్స్ ఇన్ ద ఫ్యామిలీ. మోర్ టైం కుటుంబంలో ఉంటారు మన పిల్లలు. మనం అలాగుండి మనం దేవునికి భయపడి, మనం దేవునికి మీద భక్తి నిలిపి, మనము దేవుణ్ణి ఇష్టపడి, మంచి పదార్థం ఏదన్నా ఉందనంటే ది మోస్ట్ హైయెస్ట్ గుడ్ అనేటువంటి ప్రిన్సిపల్ అక్కడ అది ఎలా ప్రవేశపెట్టబడిందంటే దేవుడి దగ్గర నుంచి. ఆ జొంకాయలు మంచి దేవుడి నుంచే ప్రారంభమవుతుంది. ఎలా చెప్పగలం? ఆ మంచి మనిషి దేవుడి నుంచే ప్రారంభమవుతుంది. గుడ్ అనేది గాడ్ లో నుండే మనం తేవాలి తప్ప మరో ప్రిన్సిపల్ మనకు లేదు. అబ్సల్యూట్నెస్ అనేది దేవుడి నుంచే వస్తుంది. కంపారిటివ్నెస్ అనేది మనుషులుగా మనకు వస్తుంది. మనకి వి డోంట్ నో అబ్సల్యూట్ మీనింగ్స్, ఓన్లీ కంపారిటివ్ మీనింగ్స్. బట్ గాడ్ ఈజ్ అబ్సల్యూట్. అబ్సల్యూట్నెస్ అంటాం అన్నమాట. గుడ్ అని అంటే టుడే అంటే గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్ అని మనము దాని మీద కలిసి పాటలు పాడుకుంటాం. పిల్లల ప్రెస్టేజ్ కాదనుకోండి, రిజెక్టెడ్ ప్రెస్టేజ్ and he rejected pleasures and he rejected పాపులారిటీని ఆయన కాదనుకున్నాడు అన్నమాట. పాపులారిటీ మరొక మంచి పేరు పెట్టుకోవచ్చు, ప్రాస్పరిటీ అన్న. ప్రాస్పరిటీని కాదనుకోండి, నేను అదైపోవాలి ఇదైపోవాలి. ఐగుప్తు ధనం కాదు, నింద భాగ్యం అనుకున్నాడు. ధనం కాదు, రిజెక్టెడ్ మనీ. మన డబ్బులు బాగా ఇష్టపడి బాగా ప్రేమించి గుండెల్లో భద్రంగా దాచుకున్నాం అనుకోండి, పిల్లలు కూడా అలాగే డబ్బులు ఉపయోగించుకోవాలి. గుండెల్లో దాచుకోవాల్సింది, మనసులో పెట్టుకోవాల్సింది, బాగా ప్రేమించవలసింది ఏంటి అని అంటే ప్రాస్పరిటీని కాదు, సిరి సంపదల్ని కాదు, ఐగుప్తు ధనం కాదు. ఇలా నిలబడడానికి ప్రెస్టేజ్ని కాదనుకుని, ప్లెజర్స్ని కాదనుకుని, ప్రాస్పరిటీని కాదనుకుని ఇలాంటి రిజెక్షన్ అండ్ ఇలాంటి రిజర్వేషన్ దేనికి వచ్చింది అని అంటే కారణమే టీచింగ్ అండ్ ట్రైనింగ్ ఆఫ్ ద పేరెంట్స్. టీచింగ్ అండ్ ట్రైనింగ్ ఆఫ్ ద పేరెంట్స్. అకాడమిక్ ఎక్సలెన్స్ అనేది లాస్ట్ లో పెట్టారు, స్పిరిచువల్ ఎక్సలెన్స్ అనేది మొదలు పెట్టారు, మోరల్ ఎక్సలెన్స్ అనేది మధ్యలో పెట్టారు. అర్థమవుతుందండి? ఆర్ కిడ్స్ అండ్ అవర్ కిడ్స్ ఇన్ గాడ్. దేవుని యందు మన స్థానం, మన పిల్లల స్థానం ఎట్లాగా ఉండాలి అని అంటే వారు ఆధ్యాత్మికంగా స్థితులకు రావాలి. 23 ఏళ్ళ వయసే, ఆఫ్ కోర్స్ ప్రభుని నమ్మలేదు, కానీ ఆధ్యాత్మికంగా మాట్లాడితే చికాగో అడ్రసెస్ లో వివేకానంద మాట్లాడుతుంటే ఆధ్యాత్మికత మాత్రం గట్టిగా ఉప్పడు. ఆఫ్ కోర్స్ యేసుక్రీస్తు వారిని గురించి 2 మాటలు మాట్లాడాడు, కానీ ఆధ్యాత్మికత 23 ఏళ్ల ప్రాయంలోనే వచ్చింది. కాబట్టి పిల్లల మనం అలా ఉంటేనే పిల్లల్ని తయారు చేయగలం. మర్చిపోకండి, అలాంటి స్టాండ్ తీసుకోగలుగుతాడు. రాను రాను తర్వాత నేర్చుకుంటాం. మోషే లాంటి ముఖాముఖిగా దేవునితో మాట్లాడిన వాళ్ళు లాస్ట్ టైం కూడా మనం చూసాం. ద్వితీయోపదేశం ఎండింగ్ లో ఉంటుంది, పేరు దేవుని వైపు చూడలేనంత అపవిత్రుడని అనుకున్నవాడు దేవునితో చాలా చక్కగా అన్యోన్య సహవాసం చేశాడు. ఉదయం లేచి ఎక్కాలో చెప్పినట్టుగా ముగ్గుడిగా ప్రార్థనలు చేసేస్తా ఉంటుంటారు. మన పిల్లలు నేర్పిద్దాం, దేవుడితో మాట్లాడినాను, అలాగే మాట్లాడతాం. మా ఫ్రెండ్స్ మాట్లాడుకుని నెలలు నడుస్తారు. కొన్నిసార్లు ఆడపిల్లలు, కొన్నిసార్లు సైకిల్ మొదలు కొడుతూ అబ్బాయిలు మాట్లాడుతూ ఉంటారు. పాప బాబా బాబా పాప మొత్తాన్ని మాట్లాడుతూ ఉంటారు. సంభాషణ అంటే అలా ఉంటుంది. వాళ్ళు ఏం చెప్పడము వినడం, మనం ఏం మాట్లాడతాము వాళ్ళు వినడం, అది సంభాషణ. దేవుని దగ్గరికి వచ్చింది దేవనాయనమే అదేంటిది, దేవుడు ఏం చెప్పాడు, దేవుడు ఏమంటున్నాడు, దేవుని చూస్తూ మాట్లాడడం, దేవునితో సహవాసం చేయడం, దేవునితో గడపడం చెప్తా ఉంటుంది. తన పిల్లలకి అట్లాగా దేవునితో తెలిపిన వాళ్ళకైతే మనకి ఇష్టమైన వాళ్ళతో ఎంత బాగా ముఖం కడగల అయిపోతా ఉంటాడు. మరి దేవునితో, దేవుని సన్నిధిలో, దేవుని యొక్క పాదాల చెంత మోషే ఫేస్ టు ఫేస్ ఇంటిమసీ విత్ గాడ్ ఈజ్ మెయింటైన్డ్ Moses in those days. ఆయన జీవితంలో అట్లా చేయడం ఆ 40 years తర్వాత బయలుదేరాడు. ఆ తర్వాత సంగతులు రావచ్చు, తర్వాత వచ్చండి ప్రార్థన చేస్తాం. ప్రేమ తండ్రి, మంచి దేవుడా, మీ నామానికి వందనాలు చేస్తాం. ఈరోజు ఆయన ప్రభా మొదటి రోజు ఆదివారంగా, ఆయన ప్రభా శనివారంగా ఏప్రిల్ మాసంలో ఒక రోజు వచ్చిపోయింది ఆదివారంగా. ఆయన ప్రభా రెండో రోజు ఏ పరిశుద్ధ దినంలో ఆయన నీ ప్రజలతో సహవాసం, పరిశుద్ధ లేఖనాలతో సహవాసం చేయడం ఆత్మీయంగా, నైతికంగా దేవా
సెక్యులర్ ఎడ్యుకేషన్ లో నాయనా ప్రభా ఎక్సలెన్సీని కలిగి ఉండేటట్టుగా మేముండి మా పిల్లల్ని అలా ఎడ్యుకేట్ చేయడం నాయనా ప్రభా స్పిరిచువల్ ఎడ్యుకేషన్, మోరల్ ఎడ్యుకేషన్, అకాడమిక్ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకి ఇవ్వగలిగేటట్టుగా పేరెంటల్ ప్రీస్ట్హుడ్ నాయనా ప్రభా ఇదిగో అమరావతికి బదులు చేశారు. చరిత్రలో నాయనా ప్రభా యోగు చేశాడు, నాయనా ప్రభా భక్తులు అనేకులు చేశారు. కాబట్టి ఆ పిల్లలు అలాంటి స్టాండ్ తీసుకున్నారు. వాళ్ళ యొక్క జీవితాల్లో అలాంటి కమిట్మెంట్ మేము చూసాము. మా దగ్గర మంచి కమిట్మెంట్ ఉన్నప్పుడు, దేవుని విశ్వాసము, భయము, భక్తి ఉన్నప్పుడు, ధనాన్ని ప్రేమించకుండా, శ్రమను ఇష్టపడుతూ, సరిచేయబడడానికి ఇష్టపడుతున్నప్పుడు, ఆశ్రమంలో అమరావతి బదులు ఎంత వెలిగిపోయారు. పగలంతా కష్టపడి మట్టి పనిలో, జగడ మట్టి పనిలో తూర్పులు విడుస్తూ ఆ వెట్టి చక్కిరిలో వారు తట్టుకోలేక విలువలాడిపోయి పెట్టిన ప్రతి మొర ఆ సమయంలో వారిని స్పిరిచువల్గా అప్పుడు కూడా ప్రార్థన చేసుకోండి. అప్పుడు కూడా యెహోవా విమోచించవా మమ్మల్ని అని వేడుకుంటూ ఆ కష్టాల్లో కూడా వాళ్ళు ఎంతగా స్పిరిచువల్లీ ఎడ్యుకేట్ అయ్యి నిలబడ్డారు. ఆ తర్వాత కూడా వాళ్ళు మారల్గా ఎంత స్టాండర్డ్స్ తీసుకున్నారు. అది అమరావతి బదులు జీవితంలో మేము చూస్తూ వాళ్ళు పెట్టిన రుణాలు పెడతాను జాలిగా. ఆ తర్వాత నేను తగినే కానీ నీకు ఇస్తామని చెప్పాను, ఇచ్చేస్తాను అన్న కమిట్మెంట్ తో నైతిక బాధ్యత వహిస్తూ ఇస్తామన్న బిడ్డను తిరిగి వాటిలోనికి మరో మార్గంలో పంపడం అమరావతి బదులు దగ్గర చూస్తున్నటువంటి గొప్ప నైతికత. ఈ రోజుల్లో నైతికత జగత్తాలిపోతుంది. నీతికి నిలబడడం లేదు, నీతి కొరకు బ్రతకడం లేదు, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండడం లేదు. అలాంటి జీవితాలు అయినా ప్రభా మార్చండి, సరిచేయండి. అయినా ప్రభా అలాగే నేర్చుకోవాల్సిన విషయాలు నేర్చుకోవడం. అయినా ప్రభా మేము స్పిరిచువల్ గా పెద్దోళ్ళైతే మీకు మా పిల్లలు పెంచడం అయిపోయింది అనడానికి లేదు. అయినా ప్రభా మేము ఎంతో ఆత్మీయత నేర్చుకోవాలి, నైతికత నేర్చుకోవాలి. అదే సమయంలో మా పిల్లలకి నేర్పాలి. అయినా ప్రభా వారు కళాశాలకి, వారు స్కూల్స్ కి వెళుతున్నప్పుడు మేమెంతో అయినా ప్రభా రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయ్యి ఎడ్యుకేట్ చేయవలసిన వాళ్ళగా ఏడవలసిన వాళ్ళగా నా తల్లి కన్నీటి ప్రవాహంలో కొట్టుకుంటూ నరకం నుండి, ఆ నరకప్రాయమైన జీవితం నుండి, ఆ వ్యభిచార జీవితం నుండి, ఆ పాప జీవితం నుండి కొట్టుకుంటూ పరలోక రాజ్యానికి వచ్చేసాను నేను అని భక్తులు చెప్పినట్టుగా అయినా ప్రభా నీరు గార్చే తల్లిగా, నీరు గార్చేటువంటి ఒక తండ్రిగా అయినా ప్రభా తల్లిదండ్రుల యొక్క ఆ అయినా ప్రభా ఆ కన్నీటితో బిడ్డలు తడిపి వాళ్ళని పెంచడంలో సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయినా ప్రభా అట్లా మాకు సహాయం చేయండి. అయినా ప్రభా మోసేయాలంటే స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడానికి సహాయం చేయండి. అయినా ప్రభా ప్లేజర్స్ కాదనుకొని, ప్రెస్టేజ్ కాదనుకొని, అయినా ప్రభా ఏ లోక సంబంధమైనటువంటి ప్రాస్పెరిటీని చెక్ చేసుకొని నిన్నే కావాలనుకోవడం. అయినా ప్రభా ఎంత భాగ్యమని ఎంచుకోవడం, ఐగుప్తుతనం కాదనుకోవడం, మరో కుమార్తె యొక్క కుమారుడిని నడిపించుకోవడం కూడా ప్రతిఫలంగా కలిగేటువంటి బహుమానములు దృష్టించేటువంటి ఆ యొక్క తత్వం. ఏది యోచించాలో, ఏది ఎంచుకోవాలో, ఎటు దృష్టి వచ్చాలో అది మోసే దగ్గర మాకు కనబడుతూ ఉంది. 11వ అధ్యాయంలో ఎబ్రీయులకు ఎంత బాగా 24 వచ్చామని చెప్పాడు. మా జీవితాల్లోనికి, మా బిడ్డల జీవితాల్లోకి యేసునామమున ప్రార్థన చేసి వినయంగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ ఆదరణ చేత మనకు, మన కుటుంబాలకు సదాకాలం